హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాగేంద్ర పావని టాక్స్. నేను మీ పావని. ఈరోజు వీడియోలో నా ఫ్రైడే ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుందో మీకు అయితే షేర్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎంతమందికి ఎవ్రీ ఫ్రైడే మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ ఖచ్చితంగా టెంపుల్స్కి చర్చ్కి వెళ్ళే అలవాటు ఉందో కింద నాకు కమెంట్ చేయండి. నాగేంద్ర ఆఫీస్ నుంచి రాగానే మంచిగా రెడీ అయిపోయి మేమైతే ఎవ్రీ ఫ్రైడే ఖచ్చితంగా చర్చ్కి వెళ్తామండి. ఎందుకు నాకు చర్చ్కి వెళ్ళొస్తే మనసు చాలా ప్రశాంతంగా హ్యాపీగా అనిపిస్తుంది. ఖచ్చితంగా అయితే మేము వెళ్తాను. మీలో ఎంతమందికి అలవాటు ఉందో కింద నాకు కమెంట్ చేయండి. నేను ఎప్పటి నుంచో మోమోస్ తినాలి అని చెప్పి అయితే అనుకుంటున్నాను. ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ వీడియో స్క్రోల్ చేసినప్పుడు అనుకుంటున్నా కానీ ఎప్పుడు నేనైతే మోమోస్ అయితే టేస్ట్ చేయలేదండి. సో టేస్ట్ చేద్దామని చెప్పి మేమైతే మోమోస్ డిలెట్కి అయితే వచ్చామండి. నేనైతే ఫస్ట్ టైం మోమోస్ ట్రై చేయటం. ఈ అడ్రస్ వచ్చేసరికి తెనాల్లో కృష్ణా మెడికల్కి బ్యాక్ సైడ్ ఒక సందు అయితే ఉంటుందండి. ఆ సందుకి మూల మీద అయితే అంటే కార్నర్లో పెట్టి ఉంటుంది షాప్. జిరాక్స్ షాప్ పక్కన ఉంటుందండి, కార్నర్లోనే ఉంటుంది. కొంచెం పక్కకి ఉంటుంది, కనపడచ్చు కనపడకపోవచ్చు, అందుకని మళ్ళీ పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నాను. కృష్ణా మెడికల్కి బ్యాక్ సైడ్ సందులో కార్నర్లో ఉంటుందండి, జిరాక్స్ షాప్ పక్కన. టేస్ట్ వైజ్ చాలా అంటే చాలా బాగుంది. నేను ట్రై చేసినవి వచ్చేసరికి స్వీట్ కార్న్ ఒకటి అండ్ క్రంచీ మోమోస్ ఒకటండి. నేనైతే క్రంచీ మోమోస్ ట్రై చేశాను. ఎంత బాగుందో, నాకైతే నోరు కూడా కాలిపోయిందండి తింటున్నప్పుడైతే. టేస్ట్ చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. ఇప్పుడు వీడియోలోకి వాయిస్ చెప్తున్నా సరే నాకైతే నోట్లో నీళ్ళు వచ్చినాయి. క్రంచీ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. స్వీట్ కార్న్ పర్వాలేదు అని చెప్పి అనిపించింది. క్రంచీ అయితే నాకు అసలు టూ గుడ్ అండి. చాలా అంటే చాలా బాగా నచ్చింది టేస్ట్. వీళ్ళు మనకి క్యాటరింగ్ కూడా చేస్తారండి. వీళ్ళ దగ్గర స్పెషల్ ఏంటి అని అంటే నాన్ వెజ్ కూడా ఉంటుంది. బట్ కానీ ఎవ్రీడే సేల్ అయితే ఉండదండి. ఓన్లీ బల్క్ ఆర్డర్స్ మీద అయితే నాన్ వెజ్ ఒక్కటి రెడీ చేసి ఇస్తారు మనకి. మనం తినడానికైతే అక్కడ నుంచొని తినడానికైతే నాన్ వెజ్ అయితే అవైలబుల్గా లేదండి. ఏదైనా బల్క్ ఆర్డర్స్కి ఫంక్షన్స్కి మనం కావాలి అని అనుకొని వాళ్ళని కాంటాక్ట్ అయితే నాన్ వెజ్ వెజ్ రెండు మనకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చి నేను కింద డిస్క్రిప్షన్లో అండ్ అలానే స్క్రీన్ మీద కూడా ఇస్తాను, ఒకసారి చూడండి. టేస్ట్ అయితే నిజం చెప్తున్నాను, చాలా అంటే చాలా బాగుంది. సో మోమోస్ తినేసిన తర్వాత చిన్న షాపింగ్ అయితే ఉందండి. నాగేంద్రకి కొంచెం బట్టలు తీసుకుందామని చెప్పి అయితే అనుకొని బాయ్స్కి అయితే వచ్చాం మేము. యాజ్ యూజువల్ చెప్పాను కదా, బడ్జెట్ ఫ్రెండ్లీలో సింపుల్గా అయిపోవాలి అని అనుకుంటే నేను బాయ్స్ ప్రిఫర్ చేస్తానండి. అకేషన్ని బట్టి బట్టలు తీసుకునేదైతే నేను ప్రిఫర్ చేస్తాను. ఒక్కొక్కసారి హై, ఒక్కొక్కసారి లో, ఒక్కొక్కసారి నార్మల్గా కూడా ప్రిఫర్ చేస్తాను. ఎవ్రీ టైం హై కాస్ట్, ప్రతిసారి హై కాస్ట్ లో కాస్ట్ ఇలా తీసుకోవాలి అని చెప్పి అయితే అనుకోను. సిచ్యువేషన్ బట్టి మన దగ్గర ఉన్న బడ్జెట్ని బట్టి ప్లాన్ చేసుకుంటా వెళ్ళిపోతాము. సో 3 షర్ట్స్ అయితే తీసుకున్నాము. 1500 అయితే పడింది. చాలా అంటే చాలా బాగున్నాయి షర్ట్స్. వీళ్ళ దగ్గర కలెక్షన్ కూడా బాగుందండి. నాగేంద్ర డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి అనుకుంటా వీళ్ళ దగ్గరే తీసుకుంటాడు. కాలేజ్ వేర్కి సింపుల్గా అయిపోవాలి అని చెప్పి అనుకుంటే, ఇఫ్ ఇన్ కేస్ ఎప్పుడైనా సరే ఎల్పీలో కానీ లేదు అని అనుకుంటే లీ కూపర్లో కానీ ట్రై చేస్తాము. నా మ్యాక్సిమం ఇక్కడ లేదు అని అంటే ఎల్పీలో, ఎందుకంటే ఫిట్టింగ్ అయితే చాలా బాగుంటుంది అని చెప్పి ఎల్పీ అయితే ప్రిఫర్ చేస్తాము. ఇక బ్లాక్, బ్లూ ఇంకో షర్ట్ అయితే తీసుకున్నాము. 3 షర్ట్స్. ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. చాలా సింపుల్గా నచ్చినాయి నాకు. ఫైనల్లీ 3 షర్ట్స్ అయితే తీసుకున్నాము. సో షాపింగ్ అయితే అయిపోయిందండి. ఎవ్రీడే కూడా నేను మా ఇంటికి వెళ్ళాల్సిందే ఖచ్చితంగా. ప్రతిరోజు కూడా నేను వెళ్ళి మా మమ్మీని మా డాడీని చూసుకొని నేను వస్తాను. ఎందుకంటే వాళ్ళని చూడకుండా నేనైతే ఉండలేను. దేవుడు కూడా నాకు చక్కగా 4 సందులు పక్కనే ఇచ్చారు. మా అత్తగారి ఇల్లు అండ్ అలానే మా అమ్మ వాళ్ళ ఇల్లు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఈ విషయంలో. అత్తయ్య అయితే పాల తాలికలు ఇచ్చారండి మమ్మీకి ఇవ్వమని చెప్పి. ఫైనల్లీ పాల తాలికలు అయితే ఇచ్చేసి మేమైతే రిటర్న్ వచ్చేసాము ఇంకా ఇంటికి. అంతే వీడియో. బాయ్ బాయ్. వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి.